నార్మల్గా ప్లేట్లెట్స్ తగ్గేది డెంగ్యూ ఫీవర్స్ కానీ, లేకపోతే పోషకాలు తక్కువ ఉంటాం కానీ, లివర్ స్ప్లీన్ డ్యామేజ్ ఉంటాం కానీ, కొన్నిసార్లు ఐటీపీలు, బ్లడ్ క్యాన్సర్లు అనమాట. సో ఈ వైరల్ ఫీవర్లో ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయి ఆటోమేటిక్గా ప్లేట్లెట్స్ పెరుగుతాయి అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ 20-30 వేల కన్నా తక్కువ ఉన్నప్పుడు మనం ప్లేట్లెట్స్ ఎక్కియాల్సిన అవసరమే ఉండదు. కాకపోతే ఇన్ఫెక్షన్ తగ్గే కొంది ప్లేట్లెట్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఈ జ్యూసులు తాగటం వల్ల ఏంటంటే 4 రోజుల్లో పెరగాల్సిన ప్లేట్లెట్స్ 2-3 రోజుల్లో పెరుగుతాయి అన్నమాట. అదే బ్లడ్ క్యాన్సర్ కానీ, ఐటీపీలు కానీ, లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే ఏదో కొంతమేర పెరుగుతాయి, కానీ అసలు ప్రాబ్లం ట్రీట్ చేయలేదనుకో ఆ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో అందుకోసమే ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా తెలుసుకోండి. నిజంగా బోర్డర్ లైన్ అవసరం ఉంటే పప్పాయ జ్యూస్ తాగొచ్చు, అదేం పెద్ద ప్రాబ్లం ఉండదు. దాంట్లో ఉండేది ఉసిరికాయ, పప్పాయ, లేకపోతే తులసి, కివీ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్స్, వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏం కాజ్ చేయదన్నమాట. ప్రాబ్లం తెలుసుకోండి, కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి.